బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐ కానిస్టేబుల్ ఆపరేటర్ మృతిపైనైతే ఇప్పటి వరకు మౌనంగా ఉన్న పోలీస్ శాఖ అయితే స్పందించింది. ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ఈ కేసు అయితే విచారణ జరుగుతోంది. అయితే ప్రెజెంట్ దీని గురించి ఎస్పీ సింధు శర్మ మాట్లాడటం జరిగింది. అయితే మొత్తం కూడా అసలు ఈ ఘటనకు సంబంధించి అనేక అనుమానాలను కూడా ఆమె లేవనెత్తడం జరిగింది. అనేక ఊహాగానాల మధ్య అయితే ప్రజెంట్ పోలీస్ శాఖ నుంచి అయితే స్పందన లభించింది. అయితే వీటికి సంబంధించి ఈ ముగ్గురు ఆత్మహత్యలు కానీ వీటికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా ఇవి సూసైడ్సా లేకపోతే ఏంటి అనుకోకుండా జరిగిన పరిణామాలని చెప్పి క్లారిటీ లేదు. అయితే దీని మీద పోలీస్ శాఖ స్పందించింది. అయితే ఎస్పీ సింధు శర్మ ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో కీలక విషయాలు వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఎస్పీ సింధు శర్మ ఏం మాట్లాడారో చూద్దాం. There are no eyewitnesses to the incident. ఇప్పుడు ముగ్గురు పర్సన్స్ అక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలా వెళ్ళారు, ఏ వెహికల్ యూజ్ చేశారు, ఇంకెవరైనా ఉన్నారా అని మనం అసెప్ట్ చేయగలుగుతాం. మనము ఐ విట్నెసెస్ లేని ఇన్సిడెంట్కి మనం కుటుంబ సభ్యులకు ఇంకా బాధ కలిగించేటట్లు మాట్లాడడం ఐ థింక్ వీ కెన్ అవాయిడ్. అండ్ బట్ ఫౌల్ ప్లే ఉందా, అక్కడ యాక్సిడెంటల్ గా అయిందా, సూసైడల్ గా అయిందా, అంత మటుకు మనం థరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసులో కనుక చూసినట్లయితే మీరందరూ యూ కూడా విజిటెడ్ చాలా పైకి ఉంది అండ్ ఇమీడియట్ గా నడిచి వెళ్ళొచ్చు, అంటే డెప్త్ అన్నది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అన్నది మన అండర్స్టాండింగ్. బట్ మీరందరూ కూడా విజిట్ చేశారు ఆ రోజు. చాలా స్టీప్ గా, అంటే పక్కన తూపు ఉంది కాబట్టి డైరెక్ట్లీ మనకి ఆ రోజు రాత్రి రెస్క్యూ వర్కర్స్ కానివ్వండి, డైవర్స్ కానీ కింద వెతుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఒక అడుగు నీళ్ళలో పెట్టగానే 10 అడుగులు కిందకి ఉంది. సో దట్ స్పెసిఫిక్ లొకేషన్ అన్నది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, అక్కడ వాటర్ అది. అండ్ మనం వాళ్ళ మూమెంట్ చూసినట్లయితే, మూమెంట్ కానీ పాత సంభాషణలు కానీ అవి చూసినట్లయితే ముగ్గురు సూసైడ్ అనే దానికంటే ఎవరైనా ఒకళ్ళు అంటే విత్ సమ్ డిప్రెస్డ్ థాట్స్ ఎవరైనా ఒకళ్ళు మేబీ ఫర్ సమ్ రీజన్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళుంటే మిగిలిన 2 పర్సన్స్ ఇన్ అన్ ఎఫర్ట్ టు రెస్క్యూ దట్ పర్సన్ వాటర్ లోకి వెళ్ళి ఉండొచ్చు అనేది మనం అనుకోవడం. ఎందుకంటే దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఆ లొకేషన్. మీరు అందరూ చూసారు, ఇప్పుడు వాళ్ళ చెప్పులు ఎక్కడ ఉన్నాయి, ఆ అమ్మాయి చెప్పులు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నాయి, ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి, కార్ ఎక్కడ ఉంది, ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఎక్కడ అయినాయి, వేరే. సో బట్ అగైన్ దెర్ ఆర్ నో ఐ విట్నెసెస్. వీ కెన్ ఓన్లీ రీక్రియేట్ ది సీన్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్. సిమిలర్లీ ఇప్పుడు అలాంటి ప్లేస్ నుంచి ఏదైనా ఫౌల్ ప్లే అలా ఉంటే మనకి ఇంజరీస్ అవన్నీ పిఎంలో రివీల్ అవుతాయి. ప్రిలిమినరీ అలాగా చెప్పట్లేదు. ఇప్పుడు డ్రౌనింగ్ అని సస్పెక్ట్ చేసిన కేసెస్ లో డయాటమ్స్ టెస్ట్ కి పంపిస్తారు. నౌ దట్ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. ఎనీ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. మనకి ఆ సిచ్యువేషన్ ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని మన ఇన్వెస్టిగేషన్ లో మనము పాత సంఘటనలు మనకి ఏదైతే వాట్ కేమ్ టు లైట్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఇట్ అపియర్స్ ప్రిలిమినరీ దట్ మేబీ ఎవరైనా ఒకళ్ళు డ్రౌన్ అనుకోకుంటే రెస్క్యూ చేసే దాంట్లో బికాస్ దట్ ప్లేస్ ఇస్ సో డీప్, ఇది కంప్లీట్లీ అన్సూటబుల్ ప్లేస్, అంటే రెస్క్యూ చేయడం కూడా చాలా కష్టం. అలాగా మనకు ప్రిలిమినరీ అనిపిస్తుంది. బట్ మై రిక్వెస్ట్ ఇస్ దిస్, ఇప్పుడు ఫౌల్ ప్లే యాంగిల్ ఆర్ ఇంకా ఏదైనా ఉంటే లెట్ us explore, but other things are hurtful to family members. There are surviving members of all 3 families, so I think it is better if we maintain their privacy and dignity. Things are come to light. ఇప్పటి వరకు అయితే అలా చెప్పలేదు. ఇప్పుడు we have టెక్నికల్ ఇన్పుట్ చాలా తీసుకోవడం జరిగింది ఈ కొద్ది కాలంలో, ఇంకా ఇన్వెస్టిగేషన్ లో చూస్తాము. సో వీటన్నిటిని బట్టి మనకి ప్రిలిమినరీ అనిపిస్తున్న విషయం అది, అంటే ఎవరైనా 1 పర్సన్ అప్సెట్ ఉండి విత్ సూసైడల్ థాట్ ఆర్ క్షణికావేశంలో కానీ నీళ్ళలోకి వెళ్ళినట్టు ఉంటే వేరే పర్సన్స్ రెస్క్యూ చేయదలుచుకుంటే దట్ ప్లేస్ ఈస్ సచ్ దట్ it is very difficult if you don't know swimming to
come out. మీరందరూ కూడా you have seen that location. We will continue our investigation in this case. What is the primary? Drowning suspect చేసి డయాగ్రామ్స్ టెస్ట్ మనం ల్యాబ్ కి పంపించారు. Drowning is suspected. ఆ రోజు ఎస్ఐ గారు లీవ్ లో ఉన్నారంటే మా యొక్క వెపన్ అక్కడ. No, he had taken permission from his inspector for that afternoon, saying his personal work. చేయడం అనవసరం అండి. ఈ కేసులో ఫ్యాక్ట్స్ రెస్ట్రిక్ట్ అయితే బెటర్. ఇప్పుడు నోబడీ ఇన్ దిస్ సర్కమ్స్టాన్స్ హ్యాస్ రివీల్డ్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్, సో లెట్ us restrict to that. ఇప్పటికైతే ఈ కేసును సూసైడ్గా అని చెప్పి కూడా డిసైడ్ చేయలేము. ఎవరైనా ఒకళ్ళు డిప్రెషన్ థాట్స్ వల్ల కూడా దాంట్లో దూకితే తర్వాత ఇటువంటి సందర్భం చోటు చేసుకొని ఉండొచ్చు అని చెప్పి కూడా వీటికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్కి మొబైల్ ఫోన్స్ని నీటి నమూనాలని వీటన్నిటిని కూడా సేకరించి పంపించాము. ఆ తర్వాతే అనుకోకుండా జరిగిందా లేకపోతే సూసైడా అని చెప్పి తెలిసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి కూడా వీటికి సంబంధించి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఎస్పీ సింధు శర్మ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డికి సంబంధించిన ఏదైతే 25వ తేదీన సదాశివనగర్ మండలం అట్లూరు ఎల్లారెడ్డిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మొదటిసారి ఎస్పీ సింధు శర్మ స్పందించింది. ఇంకా అక్కడ ఏదైతే ఇయర్ రౌండ్ కు సంబంధించిన క్రైమ్ సంబంధించిన మీటింగ్ జరిగిన సందర్భంలో అక్కడ మీడియా అడిగిన సమాధానాలకి కొద్దిపాటి సమాధానం చెప్పింది. ఇంకా క్లియర్ గా చెప్పలేదు. ఏదైతే విచారణ ఇంకా పూర్తి కాలేదు, విచారణ జరుగుతుంది. అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఎలాంటి ప్రత్యక్ష సాక్షులు అయితే లేరని చెప్పి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. అలాగే అవి ఆత్మహత్యల ప్రమాదకరంగా జరిగిందా అనే కోణంలో కూడా విచారిస్తున్నామని కూడా చెప్తున్నారు. అలాగే మొబైల్ ఫోన్ కి సంబంధించి సంభాషణ ఆధారంగా ఆ ముగ్గురు కూడా చెరువు దగ్గరకు వెళ్ళినట్టుగా తేల్చామని చెప్పి కూడా ఒక విషయం అయితే క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆత్మహత్యలకు సంబంధించి మొబైల్ ఫోన్లు నీట మునగడంతో వాటికి సంబంధించిన ఏదైతే డాటా అంతా సేకరించడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కి కూడా పంపించడం జరిగిందని చెప్పారు. ఇప్పటివరకే అక్కడ చనిపోయిన సంఘటన సంబంధించి మరోసారి ఏదైతే రీకన్స్ట్రక్షన్ పేరుతో ఇప్పటివరకే మరోసారి విచారణ చేశామని కూడా చెప్పారు. అలాగే ఏదైతే ఆ రోజు జరిగిన 25వ తేదీ నాడు జరిగిన సంఘటనతో సంబంధించి అలాగే 2 రోజుల క్రితం రీకన్స్ట్రక్షన్ పేరుతో మరోసారి అక్కడ ల్యాబ్ కి పంపించేటి ఏవైతే వాళ్ళు అక్కడ సంబంధించిన చెప్పులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రాంతం కావచ్చు, ఏదైతే వాళ్ళ మొబైల్ ఫోన్ ఏదైతే చెరువు గట్టు పైన వదిలేయడం కానీ, అలాగే చెరువులకు సంబంధించిన ఆత్మహత్య చేసిన తర్వాత వాటికి సంబంధించిన నీటిని అలాగే బాడీకి సంబంధించిన ఏదైతే వాటర్ మింగారో దానికి సంబంధించిన రెండింటిని కూడా ల్యాబ్ కి పంపించాం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. విచారణ మొత్తం అదైతే విచారణ చేస్తున్నాం. పూర్తి డాటా వచ్చినాక మరోసారి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటికైతే కేవలం కొద్దిపాటి సమాచారమే చెప్పారు. అదైతే అవి ఆత్మహత్యలో లేదా ప్రమాదకరంగా విచారణ చేస్తున్నాం. అలాగే అక్కడ జరిగిన సంఘటన సంబంధించి పూర్తిగా ఎలాంటి ప్రత్యక్ష సాక్షులు లేరు కాబట్టి మరోసారి విచారణ వేగవంతం చేస్తామని కూడా చెప్తున్నారు. అలాగే తొందరలో పూర్తి వివరాలు చెప్తాం. మేమైతే మొబైల్ ఫోన్ సంబంధించి తడిసిపోయా కాబట్టి మొబైల్ ఫోన్ సంబంధించి వారి డాటా కూడా తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి కూడా ఎస్పీ సింధు శర్మ చెప్పినారు. అయితే రాజేష్, ఫోరెన్సిక్ ల్యాబ్కి వీటికి సంబంధించి కూడా ఇప్పుడు కొన్ని శాంపిల్స్ పంపించడం జరిగింది. వాటికి సంబంధించి రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని చెప్పారు? దానికి సంబంధించిన ల్యాబ్ కి పంపించామని చెప్పారు. ఇప్పటికే మొన్న రీసెంట్ గా 2 రోజుల క్రితం ఏదైతే చెరువులో రీకన్స్ట్రక్షన్ పేరుతో అక్కడ ఉన్న నీటిని అలాగే బాడీస్ లో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ముగ్గురు కూడా వాళ్ళు నీటిని ఎంతవరకు మింగారు దానికి సంబంధించిన వాటర్ ని కూడా పోస్ట్ మార్టం చేసేటప్పుడు వాటిని కూడా తీయడం జరిగింది. రెండింటిని కూడా ల్యాబ్ కి పంపిస్తారు. రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ పూర్తి డాటా వచ్చే అవకాశం ఉంది. ల్యాబ్ కి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఎప్పుడు వస్తే అప్పుడు రెడీగా మీడియాకి సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. చాలా వరకు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అలాగే బయట ప్రచారం చేస్తుంది కాబట్టి అవన్నిటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఎస్పీ సింధు శర్మపై ఉంది. దీంతో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి ఈ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాజేష్, ఈ ఘటన అంటే అనుకోకుండా జరిగిందా, అంటే ఆ డ్రోనింగ్ అనేది అనుకోకుండా జరిగిందా లేకపోతే సూసైడా అని చెప్పి కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. ఎటువంటి ఆధారాలతో దాన్ని పూర్తిగా నిర్ధారించడం సాధ్యమయ్యేలా ఉందా? పోలీసుల కోణం వేరైతే ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం వేరు. అంటే ఇప్పటివరకు మొన్నటి వరకు ఏదైతే వాట్సాప్ చాట్ కి సంబంధించిన ఎవరైతే శృతికి నిఖిల్కి సంబంధించిన సాయి కుమార్ తో పాటు వాట్సాప్ చాట్ వేరు. అప్పటి వరకు అంటే ఈ రోజు వరకు జరిగిన ఏదైతే ప్రచారం వేరు, ఆరోపణలు వేరు. కానీ ఇక్కడ పోలీసులు వేరే విధంగా చెప్తున్నారు. కానీ అసలు వాస్తవానికి జరిగిన సంఘటన సంబంధించి ఇప్పటి వరకు
మనకు తెలిసినంత వరకు, లేకపోతే బయట ప్రచారం వరకు ఏదైతే ఆత్మహత్య చేసుకోనికి ముందే సాయి కుమార్ అనే వ్యక్తి వీళ్ళకు పెళ్లి చేసుకోదని వేధింపులకు గురి చేశాడని, అలాగే ఎవరైతే సాయి కుమార్ వల్ల ప్రాణ హాని ఉందని చెప్పి నిఖిల్ అనే వ్యక్తి, నిఖిల్ అంటే ఎవరైతే శృతి నిఖిల్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అలాంటి నిఖిల్ అనే వ్యక్తి ముందుగానే 15 రోజుల క్రితమే ఎస్పీ ఆఫీస్ లో ఉన్నత అధికారులు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. నాకు ప్రాణహాని ఉంది, సాయి కుమార్ నుంచి రక్షణ కల్పించారని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒకవేళ ఆ రోజు స్పందించి ఉంటే కనుక నిజంగా కూడా ఈ 3 ఆత్మహత్యలు జరిగాయి కావాలని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. వీళ్ళు ముందుగా కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఎప్పుడైతే ఎస్ఐ పైన వేధింపులు చేస్తున్న సందర్భంలో కంప్లైంట్ ఇచ్చారు, నా పైన కంప్లైంట్ ఇస్తామని ఎస్ఐ సాయి కుమార్ కూడా వీళ్ళపై తీవ్రంగా వేధించినట్లు తెలుస్తుంది. ఈ కోణంలో ఆ కోణంలో కూడా విచారణ చేస్తుంది. కానీ పూర్తి వివరాలు భిన్నంగా చెప్తున్నారు. నిన్నటి వరకు జరిగిన ప్రచారం ఏది ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. అంటే అక్కడ ఆత్మహత్య జరిగిందా లేకపోతే ప్రమాదకరంగా జరిగిందా అనే కోణంలో వీళ్ళు చెప్తున్నారు. అలాగే మొబైల్ ఫోన్ సంబంధించి సంభాషణ ఆధారంగా ముగ్గురు చెరువు దగ్గరికి వెళ్ళినట్టుగా ఈ విషయం కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రమాదవశాత్తు జరిగినా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో మాట్లాడినప్పుడు ఈ మొబైల్ ఫోన్ సంభాషణ ఆధారంగానే అక్కడ చేరారని చెప్పి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. మొత్తంగా ఏదైతే వాళ్ళు కూడా ఏది తెలుసుకోలేకపోతున్నారు. ఒక పక్క ప్రేమ వివరం కావచ్చు, అలాగే సాయి కుమార్ ఇలా వేధించడం కావచ్చు, అంతకు ముందే సాయి కుమార్ నుంచి వేధిస్తున్నారని చెప్పి నిఖిల్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా దైలంబులు పూర్తి విచారణ డాటా రావాల్సి ఉంది, విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత అప్పుడు మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉంది. అప్పుడు ఏం జరిగింది అనేది క్లియర్ చెప్పాల్సిన అవసరం అయితే ఉందండి. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ రాజేష్. సో ఇప్పటికైతే ఈ ముగ్గురు సూసైడ్ మీద అయితే ప్రజెంట్ అయితే పోలీస్ శాఖ స్పందించడం జరిగింది. ఎస్పీ సింధు శర్మన్ అయితే సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక ఈ ప్రెస్ మీట్లో కూడా అక్కడ జరిగిన ఘటనకైతే ఎవరు ప్రత్యక్ష సాక్షులైతే లేరు. కేవలం సెల్ ఫోన్ ఆధారంగా ట్రేస్ చేసి వీళ్ళ ముగ్గురు కూడా సిగ్నల్స్ కూడా ఆ చెరువు దగ్గర రావటం వల్ల అక్కడ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించి కూడా అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత ఆ సెల్ ఫోన్లని వీటిని స్వాధీనం చేసుకొని ఆ సంభాషణల ఆధారంగానైతే ఈ కేసును ఛేదించే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఇది అనుకోకుండా జరిగిందా, అసలు ఏం జరిగింది అనేది చెప్పేందుకు కూడా అక్కడ ఎవరు క్లియర్గా లేరు. కాబట్టి ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని పాసిబుల్ అయినంత వరకు కూడా అసలు అక్కడ ఏం జరిగిందని కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని కూడా మరొక విషయం చూస్తే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ఎటువంటి వివరాలను కూడా వెల్లడించకుండా, అంటే ముందస్తుగానే ఆల్రెడీ కూడా అనేక ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఎస్ఐ కుటుంబ సభ్యులు కూడా చాలా మంచి వ్యక్తి, ఎవరికి వాళ్ళు ఊహాగానాలు సూసైడ్ చేసుకునేంత పిరికి వాళ్ళు కాదు అని చెప్పి, సో వీటన్నిటి నేపథ్యంలోనైతే ఈ కేసును కూడా ఇప్పటిదాకా గోప్యంగా ఉంచుతూ కూడా విచారణ చేపట్టారు. అయితే ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించి ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా తెలిసిన వివరాలను కానీ వాటిని తెలియపరచడం అనేది జరిగింది. అయితే మొబైల్ ఫోన్ల ద్వారా ఆ ముగ్గురు చెరువుకు వెళ్ళినట్లుగా తెలిసింది. అయితే ఈ ఆత్మహత్యలకు గల కారణాలను అయితే ఇంకా విచారిస్తున్నాము. మొబైల్ ఫోన్లు, టీవీ నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని చెప్పి కూడా ప్రెజెంట్ అయితే చెప్పడం జరిగింది. There are no eyewitnesses to the incident. ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ అక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలా వెళ్ళారు, ఏ వెహికల్ యూజ్ చేశారు, ఇంకెవరైనా ఉన్నారా అని మనం అసెప్ట్ చేయగలుగుతాం. మనం ఐ విట్నెసెస్ లేని ఇన్సిడెంట్కి మనం కుటుంబ సభ్యులకు ఇంకా బాగా కలిగించేటట్లు మాట్లాడడం ఐ థింక్ వీ కెన్ అవాయిడ్. అండ్ బట్ ఫౌల్ ప్లే ఉందా, అక్కడ యాక్సిడెంటల్ గా అయిందా, సూసైడల్ గా అయిందా, అంత మటుకు మనం థరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసులో కనుక చూసినట్లయితే మీరందరూ కూడా విజిటెడ్ చాలా పైకి ఉంది అండ్ ఇమీడియట్ గా నడిచి వెళ్ళొచ్చు, అంటే డెప్త్ అన్నది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అన్నది మన అండర్స్టాండింగ్. బట్ మీరందరూ కూడా విజిట్ చేశారు ఆ రోజు. చాలా స్టీప్ గా, అంటే పక్కన తూపు ఉంది కాబట్టి డైరెక్ట్లీ మనకి ఆ రోజు రాత్రి రెస్క్యూ వర్కర్స్ కానివ్వండి, డైవర్స్ కానీ కింద వెతుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఒక అడుగు నీళ్ళలో పెట్టగానే 10 అడుగులు కిందకి ఉంది. సో దట్ స్పెసిఫిక్ లొకేషన్ అన్నది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, అక్కడ వాటర్ అది. అండ్ మనం వాళ్ళ మూమెంట్ చూసినట్లయితే, మూమెంట్ కానీ పాత సంభాషణలు కానీ అవి చూసినట్లయితే ముగ్గురు సూసైడ్ అనే దానికంటే ఎవరైనా ఒకళ్ళు అంటే విత్ సమ్ డిప్రెస్డ్ థాట్స్ ఎవరైనా ఒకళ్ళు మేబీ ఫర్ సమ్ రీజన్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఉంటే మిగిలిన 2 పర్సన్స్ ఇన్ అన్ ఎఫర్ట్ టు రెస్క్యూ దట్ పర్సన్
వాటర్లోకి వెళ్ళి ఉండొచ్చు అనేది మనం అనుకోవడం. ఎందుకంటే దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఆ లొకేషన్. మీరు అందరూ చూసారు ఇప్పుడు వాళ్ళ చెప్పులు ఎక్కడ ఉన్నాయి, ఆ అమ్మాయి చెప్పులు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నాయి, ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి, కార్ ఎక్కడ ఉంది, ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఎక్కడ అయినాయి, వేరే. సో బట్ అగైన్ దెర్ ఆర్ నో ఐ విట్నెసెస్. వీ కెన్ ఓన్లీ రీక్రియేట్ ది సీన్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్. సిమిలర్లీ ఇప్పుడు అలాంటి ప్లేస్ నుంచి ఏదైనా ఫౌల్ ప్లే అలా ఉంటే మనకి ఇంజరీస్ అవన్నీ పిఎంఈలో రివీల్ అవుతాయి. ప్రిలిమినరీ అలాగే చెప్పట్లేదు. ఇప్పుడు డ్రౌనింగ్ అని సస్పెక్ట్ చేసిన కేసెస్ లో డయాటమ్స్ టెస్ట్ కి పంపిస్తారు. నౌ దట్ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. ఎనీ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. మనకి ఆ సిచ్యువేషన్ ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని మన ఇన్వెస్టిగేషన్ లో మనము పాత సంఘటనలు మనకి ఏదైతే వాట్ కేమ్ టు లైట్ ఇన్ ఇన్వెస్టిగేషన్, it appears preliminary that maybe ఎవరైనా ఒకళ్ళు డ్రౌన్ అవ్వబోతుంటే రెస్క్యూ చేసే దాంట్లో, బికాస్ దట్ ప్లేస్ ఇస్ సో డీప్, ఇది కంప్లీట్లీ అన్సూటబుల్ ప్లేస్, అంటే రెస్క్యూ చేయడం కూడా చాలా కష్టం. అలాగా మనకు ప్రిలిమినరీ అనిపిస్తుంది. బట్ మై రిక్వెస్ట్ ఇస్ దిస్, ఇప్పుడు ఫౌల్ ప్లే యాంగిల్ ఆర్ ఇంకా ఏదైనా ఉంటే లెట్ us explore. But other things are hurtful to family members. There are surviving members of all three families. So I think it is better if we maintain their privacy and dignity. Claims are complete. ఇప్పటి వరకు అయితే అలా చెప్పలేదు. ఇప్పుడు we have టెక్నికల్ ఇన్పుట్ చాలా తీసుకోవడం జరిగింది ఈ కొద్ది కాలంలో, ఇంకా ఇన్వెస్టిగేషన్లో చూస్తాము. సో వీటన్నిటిని బట్టి మనకి ప్రిలిమినరీ అనిపిస్తున్న విషయం అది, అంటే ఎవరైనా 1% అప్సెట్ ఉండి విత్ సూసైడల్ థాట్ ఆర్ క్షణికావేశంలో కానీ నీళ్ళలోకి వెళ్ళినట్లు ఉంటే వేరే పర్సన్స్ రెస్క్యూ చేయదలుచుకుంటే కేస్ ఈస్ సచ్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ యూ డోంట్ నో స్విమ్మింగ్ టు కమ్ అవుట్. మీరందరూ కూడా యూ హవ్ సీన్ దట్ లొకేషన్. విల్ కంటిన్యూ our investigation in this case. What is the primary? Drowning suspect చేసి డయాటమ్స్ టెస్ట్ మనం ల్యాబ్ కి పంపించారు. టెస్ట్ drowning is suspected. ఆ రోజు ఎస్ఐ గారు లీవ్ లో ఉన్నారంటే మా యొక్క వెపన్ అక్కడ. No, he had taken permission from his inspector for that afternoon, saying his personal work. చేయడం అనవసరం అండి. ఈ కేసులో ఫ్యాక్ట్స్ కి రెస్ట్రిక్ట్ అయితే బెటర్. ఇప్పుడు nobody in this circumstance has revealed work-related issues. So let us restrict to that. I think there are no eyewitnesses to that incident. ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ అక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలా వెళ్ళారు, ఏ వెహికల్ యూజ్ చేశారు, ఇంకెవరైనా ఉన్నారా అని మనం అసెప్ట్ చేయగలుగుతాం. మనము eyewitnesses లేని ఇన్సిడెంట్కి మనం కుటుంబ సభ్యులకు ఇంకా బాగా కలిగించేటట్లు మాట్లాడడం ఐ థింక్ వీ కెన్ అవాయిడ్. అండ్ బట్ ఫౌల్ ప్లే ఉందా, అక్కడ యాక్సిడెంటల్ గా అయిందా, సూసైడల్ గా అయిందా, అంతమంది మనం థరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసులో కనుక చూసినట్లయితే మీరందరూ యూ కూడా విజిటెడ్ చాలా పైకి ఉంది అండ్ ఇమీడియట్ గా నడిచి వెళ్ళొచ్చు, అంటే డెప్త్ అన్నది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అన్నది మన అండర్స్టాండింగ్. బట్ మీరందరూ కూడా విజిట్ చేశారు ఆ రోజు. చాలా స్టీప్ గా, అంటే పక్కన తూపు ఉంది కాబట్టి డైరెక్ట్లీ మనకి ఆ రోజు రాత్రి రెస్క్యూ వర్కర్స్ కానివ్వండి, డైవర్స్ కానీ కింద వెతుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఒక అడుగు నీళ్ళలో పెట్టగానే 10 అడుగులు కింద ఉంది. సో దట్ స్పెసిఫిక్ లొకేషన్ అన్నది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అక్కడ వాటర్ అది. అండ్ మనం వాళ్ళ మూమెంట్ చూసినట్లయితే, మూమెంట్ కానీ పాత సంభాషణలు కానీ అవి చూసినట్లయితే ముగ్గురు సూసైడ్ అనే దానికంటే ఎవరైనా ఒకళ్ళు అంటే విత్ సమ్ డిప్రెస్డ్ థాట్స్ ఎవరైనా ఒకళ్ళు మేబీ ఫర్ సమ్ రీజన్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళుంటే మిగిలిన ఇద్దరు పర్సన్స్ ఇన్ అన్ ఎఫర్ట్ టు రెస్క్యూ దట్ పర్సన్ వాటర్లోకి వెళ్ళి ఉండొచ్చు అనేది మనం అనుకోవడం. ఎందుకంటే దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఆ లొకేషన్. మీరు అందరూ చూసారు
ఇప్పుడు వాళ్ళ చెప్పులు ఎక్కడ ఉన్నాయి, ఆ అమ్మాయి చెప్పులు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నాయి, ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి, కార్ ఎక్కడ ఉంది, ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఎక్కడ అయినాయి, వేరే. సో బట్ అగైన్ దెర్ ఆర్ నో ఐ విట్నెసెస్. వీ కెన్ ఓన్లీ రీక్రియేట్ ద సీన్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్. సిమిలర్లీ ఇప్పుడు అలాంటి ప్లేస్ నుంచి ఏదైనా ఫౌల్ ప్లే అలా ఉంటే మనకి ఇంజరీస్ అవన్నీ పిఎంఈలో రివీల్ అవుతాయి. ప్రిలిమినరీ అలాగా చెప్పట్లేదు. ఇప్పుడు డ్రౌనింగ్ అని సస్పెక్ట్ చేసిన కేసెస్ లో డయాటమ్స్ టెస్ట్ కి పంపిస్తారు. నౌ దట్ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. ఎనీ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. మనకి ఆ సిచ్యువేషన్ ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని మన ఇన్వెస్టిగేషన్ లో మనము పాత సంఘటనలు మనకి ఏదైతే వాట్ కేమ్ టు లైట్ ఇన్ ఇన్వెస్టిగేషన్, ఇట్ అపియర్స్ ప్రిలిమినరీ దట్ మేబీ ఎవరైనా ఒకళ్ళు డ్రౌన్ అవ్వబోతుంటే రెస్క్యూ చేసే దాంట్లో, బికాస్ దట్ ప్లేస్ ఇస్ సో డీప్, ఇది కంప్లీట్లీ అన్సూటబుల్ ప్లేస్, అంటే రెస్క్యూ చేయడం కూడా చాలా కష్టం. అలాగా మనకి ప్రిలిమినరీ అనిపిస్తుంది. బట్ మై రిక్వెస్ట్ ఇస్ దిస్, ఇప్పుడు ఫౌల్ ప్లే యాంగిల్ ఆర్ ఇంకా ఏదైనా ఉంటే లెట్ us explore. But other things are hurtful to family members. There are surviving members of all three families. So I think it is better if we maintain their privacy and dignity. Claims are come to light. ఇప్పటి వరకు అయితే అలా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు we have టెక్నికల్ ఇన్పుట్ చాలా తీసుకోవడం జరిగింది ఈ కొద్ది కాలంలో, ఇంకా ఇన్వెస్టిగేషన్ లో చూస్తాము. సో వీటన్నిటిని బట్టి మనకి ప్రిలిమినరీ అనిపిస్తున్న విషయం అది, అంటే ఎవరైనా 1 అప్సెట్ ఉండి విత్ సూసైడల్ థాట్ ఆర్ క్షణికావేశంలో కానీ నీళ్ళలోకి వెళ్ళినట్టు ఉంటే వేరే పర్సన్స్ రెస్క్యూ చేయదలుచుకుంటే దట్ ప్లేస్ ఈస్ సచ్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ యూ డోంట్ నో స్విమ్మింగ్ టు కమ్ అవుట్. మీరందరూ కూడా యూ హవ్ సీన్ దట్ లొకేషన్. విల్ కంటిన్యూ our investigation in this case. What is the primary? Drowning suspect చేసి డయాటమ్స్ టెస్ట్ మనం ల్యాబ్ కి పంపించారు. డ్రౌనింగ్ ఇస్ సస్పెక్టెడ్. ఆ రోజు ఎస్ఐ గారు లీవ్ లో ఉన్నారు అంటే మా యొక్క వెపన్ అక్కడ. No, he had taken permission from his inspector for that afternoon, saying his personal work. చేయడం అనవసరం అండి. ఈ కేసులో ఫ్యాక్ట్స్ రిస్ట్రిక్ట్ అయితే బెటర్. ఇప్పుడు nobody in this circumstance has revealed work related issues, so let us restrict to that. I think there are no eyewitnesses to that incident. ఇప్పుడు ఇద్దరు పర్సన్స్